హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం చేయబోతున్నాం మోతీచూర్ లడ్డు ఈ వినాయక చవితి సందర్భంగా. ముందుగా 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు వాటర్ మిక్స్ చేయాలి. కొలత కరెక్ట్గా చేసుకున్న ప్రకారం నేను చెప్పిన కొలత ప్రకారం చేస్తే కరెక్ట్గా వస్తుంది. 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు వాటర్ పోసాం మేము. మీకు తగినంత, మీకు ఇష్టం వచ్చినంత మీరు చేసుకోండి. నీళ్ళు పోసిన తర్వాత ఈ మిశ్రమం అంతా ఇలాగా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపాలి. బ్లెండర్ తీసుకొని సాఫ్ట్గా వచ్చేంత వరకు గుల్లలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న పదార్థాన్ని పక్కన పెట్టుకోవాలి. నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పదార్థం పక్కన పెట్టి బాండిల్లో ఆయిల్ పోసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలి. అలాగే వేస్తే సరిగా రావు. ఆయిల్ బాగా కాగిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా గంట తీసుకొని వదులుతూ రండి. మీరు ఎలా బూందీకి ఎలా చేసుకుంటారో అదే విధంగా పోసుకొని చేసుకుంటూ రండి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తున్నారు ఈ వినాయక చవితి? మీ వినాయక చవితి చేసిన వంటలు మీరు ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బూందీ మనం ఎలా కాల్చుకుంటామో అలాగా కాలేంత వరకు ఆయిల్ బొరుగు తగ్గేంత వరకు కాల్చుకోండి. ఎక్కువ కరుం లేకుండా కొంచెం సాఫ్ట్గా, కొంచెం హార్డ్గా ఉండేట విధంగా కాగేంత వరకు ఇలా చూడండి. ఇలా రెడీ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. గరిటె తీసుకొని పక్కకు తీసి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలానే కొద్దిగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తూనే దాన్ని తీసుకొని ఆయిల్ అంతా కారిపోయిన తర్వాత తీసి పక్కన వేసుకోవాలి. ఇదే విధంగా మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుంటే మేము చెప్పినట్టు చేస్తే కరెక్ట్ కొలతలతో కరెక్ట్గా చేస్తే ఎలా చూపించానో అలాగే వస్తుంది. దీంట్లో ఏమీ లేదు. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉంది మీకు వినాయక చవితికి? మీరేం చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బూందీని ఇలా మనం పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని పెద్దగా ఉన్నవన్నీ నలుపుకొని చిన్న చిన్నవిగా చేసుకోవాలి. మళ్ళీ మనం మిక్సీలో వేసుకున్నప్పుడు పొడి పొడి అవ్వకుండా గట్టిగా ఉంటాయి. మిక్సీ గిన్నెలో ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా పొడి చేసుకుంటూ రావాలి. మిక్సీ గిన్నెలో ఇలా పోసుకొని మూత పెట్టి ఎక్కువ సోపు పెడితే మరీ పొడి అయిపోతుంది. 1 or 2 seconds ఓన్లీ గ్రైండ్ చేసి ఆ పొడి ఇలా చూడండి మేము ఎలా చూపిస్తున్నాం అలానే తయారు చేసుకొని ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అన్ని మిక్స్ అయిపోయిన తర్వాత పొడి అంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం బాండిల్ పెట్టుకొని బాండిల్లో చూడండి ఫ్రెండ్స్, ఇలా బాండిల్లో కరెక్ట్ చూడండి కొలతలు. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ పోయాలి. మేము ఇక్కడ 2 కప్పులు చక్కెర తీసుకున్నాము, 2 కప్పులు వాటర్ తీసుకున్నాము. ఎందుకంటే స్టార్టింగ్లో శనగపిండి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి చక్కెర 2 కప్పులు 2 కప్పులు వాటర్ పోసాము. దీన్ని తిక్కుగా పాకం మనం బూందీకి ఎలా పాకం పట్టుకుంటామో అదేవిధంగా తిక్కుగా వచ్చేటట్టుగా పాకం పట్టుకోవాలి. మరీ తిక్కుగా కాదు, బంకగా కాదు. జారు పాకం ఎలా ఉంటుందో మనం బూందీకి ఎలా పాకం పడతామో అలాగే ఇలాగ మనటూ ఉంటే జిగడగా ఉంటే చాలు. అలా అనుకున్న తర్వాత మనం ఇక్కడ బూందీ మనం మోతీచూర్ చేస్తున్నాం కాబట్టి కేసరి కలర్ కొద్దిగా దాంట్లో యాడ్ చేస్తున్నాము. మీకు తగినంత మాత్రమే, ఎందుకంటే ఫుడ్ కలర్ కాబట్టి ఎక్కువ తినకూడదు కాబట్టి. ఇంకా 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాము ఫ్లేవర్ కోసము. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పౌడర్ని ఇలా కొద్దిగా మిక్స్ వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మరీ హార్డ్ అవ్వకుండా కలుపుతూనే ఉండాలి. వేసిన తర్వాత చూడండి ఇలానే వేసిన తర్వాత మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అది కొద్దిగా హార్డ్ అయ్యేంత వరకు మనకి లడ్డు చేయడానికి మృదువుగా ఉండడానికి ఇంకా కొద్దిగా హార్డ్ అయ్యేంత వరకు వేసుకుంటూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ గీ వేసాము. మా ఇంట్లో తయారు చేసుకున్న గీ. మీకు ఇంట్లో తయారు చేసుకున్న గీ ఉంటే ఓకే, లేకపోతే పర్లేదు. చూడండి ఇలానే గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి.
ఇలా మేము దానికి గార్నిష్ కోసం దోసపప్పు వేసాము. దోసపప్పు వేసిన తర్వాత గంటెతో మిక్స్ చేసుకుంటూ ఒక 30 సెకండ్స్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పదార్థాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వేడి మీద మనం దాన్ని ఏమి చేయలేం కాబట్టి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇలా కొద్దిగా తీసుకొని మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు లడ్డూగా దాన్ని స్మూత్గా గుండ్రంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మా ఇంట్లో వాళ్ళు ఈసారి ఈ వినాయక చవితికి మోతిచూర్ లడ్డు తయారు చేయాలని చెప్పి అనుకున్నాము. అందుకు దీన్ని చేస్తున్నాము, మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాము. ఈ వినాయక చవితికి మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఎంతో అందమైన మోతిచూర్ లడ్డు నిజంగా ఎంతో రుచికరంగా వచ్చాయండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ